ప్రేమ ఆదరాభిమానాలకి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయింది. మరి 100 రోజుల్లో మన ప్రభుత్వం చేసిన పనులు మీకు తెలియజేసి భవిష్యత్తులో కూడా మీకు తోడుగా ఉంటాము, మీ సమస్యని పరిష్కరించడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తాము అనే భరోసా కల్పించడానికి ఇది మంచి ప్రభుత్వం, మీ ప్రభుత్వం అని ఒక కార్యక్రమాన్ని చేపట్టిన విషయం ఏదో తెలిసిందే. మరి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన నూజివీడు నియోజకవర్గ కూటమి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, సోదర సోదరీమణులకు, ప్రత్యేకంగా కండ్రిక సోదర సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఒక 100 రోజుల క్రితం ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా దివాలా తీస్తే మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 10వ తారీఖు వస్తాయో, 15వ తారీఖు వస్తాయో, 20వ తారీఖు వస్తాయో ఎదురు చూసే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా. కాంట్రాక్టులకి బిల్లులు ఎగ్గొట్టడం మూలంగా మీ ఊరికి ఏదైనా శాంక్షన్ అయినా కూడా పనులు చేసే పరిస్థితి లేకపోవటం మూలంగా మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో, రోడ్డు సమస్యలు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, మీ అందరికీ తెలుసు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి రైతులు పండించిన ధాన్యాన్ని తోలుకుని దానికి 1,647 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారని చెప్పేసి ముందుకి మనవి చేస్తాను. మరి ఆయన వచ్చినప్పటి నుంచి రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గట్టెక్కించాలి, ఈ రాష్ట్రంలో ప్రజలకి భవిష్యత్తు పట్ల ఏ విధంగా భరోసా కల్పించాలి అని చెప్పేసి ఆహర్నిశలో ఆలోచన చేస్తూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతాలు ఇవ్వటం కానివ్వండి, పెన్షన్లు గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మన ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి ఒక్కరోజు కూడా తీసుకోలేదని చెప్పేసి మీకు మనవి చేస్తాను. 3,000 పెన్షన్ని 4,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా గడిచిన 3 మాసాలు బకాయి కూడా కలిపి 7,000 రూపాయలు మరి రాష్ట్రంలో 64 లక్షల మందికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా ప్రతి 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఆర్థిక పరిస్థితిని కొంచెం పట్టాలెక్కించి మరి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ధాన్యం డబ్బులు కూడా ఏదైతే ఎగ్గొట్టారో, మీ దగ్గర చాలామంది ధాన్యం పండించిన రైతులు ఉంటారు. ఆ ప్రభుత్వ హయాంలో ధాన్యం తోలితే 3 నెలలు 4 నెలలు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంటే ఆ 1,650 కోట్లు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారని చెప్పేసి మీకు మనవి చేస్తాను. అదేవిధంగా అన్న క్యాంటీన్, ఎవరైనా సరే ఒక ముద్ద ఆకలి వేసిన వాడికి పెడతానికి ఆలోచన చేస్తారు, కానీ ఎవరో పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నారు అని చెప్పేసి ఆ భోజనాలు ఆపడానికి ఎవరూ ప్రయత్నం చేయం. కానీ గత ప్రభుత్వం కేవలం తెలుగుదేశం పార్టీ అన్న పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు అన్నీ కూడా మూసేశారు. ఈరోజు మనం అన్న క్యాంటీన్లు అన్నింటినీ కూడా పునఃప్రారంభించాం. దీనికి కారణం పేదవాడు కండ్రిక నుంచి నూజివీడు వెళ్తారు ఏదైనా ఎచ్చాలకో, లేకపోతే ఏదైనా ఇంకా ఇతర పనుల మీద. మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేయాలంటే హోటల్కి వెళ్తే కనీసం 100-150 లేనిదే కడుపు నిండా తిని బయటికి రాలేము.
అటువంటి వాళ్ళకి 5 రూపాయలకే, కేవలం 5 రూపాయలకే అత్యంత నాణ్యమైన భోజనం. మన ఇంట్లో కూడా అంత నాణ్యంగా ఉంటుందో ఉండదో కానీ మరి అటువంటి భోజనాన్ని రాత్రి, మధ్యాహ్నం, ఉదయం కూడా ఇచ్చే కార్యక్రమం అన్న క్యాంటీన్లు ప్రారంభించామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభించి వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి రేపు దీపావళి నుంచి మీ అందరికీ కూడా ఉచిత సిలిండర్ ఇచ్చే కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతుందని చెప్పేసి తప్పకోకుండా ప్రతిపక్షం ఏదో మాట్లాడుతూ ఉంది, అది ఇచ్చారా ఇది ఇచ్చారా అని చెప్పేసి. ఇస్తామండి. వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లో 15 రోజులు ఎటువంటి వరదల్ని ఈ రాష్ట్రం చవిచూసిందో మీరందరూ కూడా చూశారు. కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయారు మన తోటి ప్రజలు. వాళ్ళందరికీ కూడా రైతులకి నష్టపరిహారం కానివ్వండి, ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి ఇంట్లో సామానంతా పాడైపోతే ఇంటికి 25,000 రూపాయలు కానివ్వండి, మరి 9 రోజులు పొద్దున రాత్రి ఉదయం అంతా కూడా భోజనాలు సరఫరా చేయడం కానీ ఇటువంటి అన్నీ కూడా చేసి మరి ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తప్పకుండా అన్నీ చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఏదో పెన్షన్లు లేదా తల్లి దీవెన ఇచ్చేసి చేయగడుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ప్రజలకి, మన పిల్లలకి భవిష్యత్తు కోసం ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. మన రైతులు ఎటువంటి బెంగా లేకోకుండా రాబోయే 30-40 సంవత్సరాలు వ్యవసాయం చేసుకునే విధంగా చింతలపూడి ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. రోడ్డు ఇందాకే ప్రారంభించాం. మరి అన్ని రోడ్లు కూడా వేయడానికి ఆలోచన చేస్తాం. 20 కోట్ల రూపాయలు ఈ 100 రోజుల్లోనే నేను మన నియోజకవర్గానికి శాంక్షన్ చేశానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తానని నేను తప్పకుండా. నన్ను అడిగారు ఎన్నికల్లో వచ్చినప్పుడు, అయ్యా మేము అసలు నరకం చూస్తున్నాము, ఈ రోడ్డు ఎప్పుడు వేయలేదు అని చెప్పేసి, డ్రైనేజ్ లేదని చెప్పేసి మీరు చెప్పారని ప్రత్యేకంగా మీరందరూ నా మీద ఎన్నికల్లో చూపించిన ఆదరణకి నా బాధ్యతగా రుణం తీర్చుకోవాలి కొంతైనా అని చెప్పేసి 42 లక్షల రూపాయలు మరి మన కండ్రికే కేటాయించాలని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను రాబోయే రోజుల్లో ఇంకా పనులు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తాను. అదేవిధంగా ఇటీవల ఏదో మోటార్ పని చేస్తలేదని ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఆ మోటార్ని బాగు చేయించి కొత్త మోటార్ వేసారో లేదో తెలియదు కానీ రిపేర్ చేసి మంచి సమస్య లేకుండా చేశారు. తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తూ, మీరు ఏదైతే ఎన్నికల్లో అందరూ చాలామంది ఓడగొడటానికే ప్రయత్నం చేశారు. వచ్చిన నూజివీడులో కాలు పెట్టిన రోజు నుంచి మే 13వ తారీఖు వరకు కూడా సారథి ఓడిపోతాడు అని అంటే మీరందరూ కూడా నా మీద నమ్మకంతో కానివ్వండి, నా మీద ప్రేమతో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ల నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి, అత్యంత మెజారిటీనిచ్చి నన్ను నూజివీడు శాసనసభ్యుడిగా, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత మీదని చెప్పేసి మనం చేస్తాం. ఆ విజయాన్ని విజయంగా మేము భావించట్లా. ఆ విజయాన్ని ఒక పెద్ద బాధ్యతగా, ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో మమ్మల్ని గెలిపించారు, వారి ఆకాంక్షలను తీర్చాల్సిన బాధ్యత మాది అనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.